నీకిచ్చిన బలాన్ని నువ్వు దేవునికి ఎంత ఉపయోగిస్తున్నావు, నీకెంత ఉపయోగించుకుంటున్నావు? ఇంకేదైనా లోకానికి కూడా ఉపయోగించాలి ఉన్నారు లేదా? నీ బలాన్ని నేను చెప్పేది దేవునికి ఉపయోగించాలి. నీ బలాన్ని దేవుడికి ఉపయోగించాలి, నీ శక్తిని దేవునికి ఉపయోగించాలి. దేవుడిని ప్రేమించేటప్పుడు కూడా అంటాడు, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాని ప్రేమింపవలెను. పూర్తిగా ఇక్కడ ఆరాధించే విషయంలో నీ శక్తి గల దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. దావీదు తన శక్తిని, తన బలాన్ని దేనికి ఉపయోగించాడు తెలుసా? దేనికి ఉపయోగించాడు తెలుసా? నేను అనుకుంటాను గొలియాతుని చంపడానికి కూడా అంత బలం ఉపయోగించుకున్నాడు. అక్కడ రాయబడ్డ ఆ విషయం. సింహాన్ని చీల్చేటప్పుడు కూడా అంత బలం ఉపయోగించుకోలేదేమో. ఎలుగుబంటిని చంపేటప్పుడు కూడా అంత బలం ఉపయోగించలేదేమో. కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు తన శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించాడు. తన శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించాడు. మరి నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? ఆలోచించు. మన బలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు సహజంగా మనం చెప్పుకోవాలంటే ఎవరు బలంగా ఉంటారు? యవన కాలమున ఉండేవాళ్ళు బలంగా ఉంటారు. కనుక యవన కాల బలాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దావీదు తన యవ్వన కాల బలాన్ని అంతా కూడా దేనికి ఉపయోగించాడు తెలుసా? దాన్ని దేవుడి కొరకు సమర్పించి తన బలాన్ని, తన శక్తిని దేవునికి ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని కొరకు తన బలాన్ని ఉపయోగించాడు. ఏదో కానుకిచ్చి మొక్కుబడి, కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు అంతే. ఆ మొక్కుబడి కాస్త తీర్చేసుకుంటారు, తర్వాత అయిపోద్ది. లేదా కానుకిచ్చి కొంతమంది సరిపెట్టేసుకుంటారు. నీ కానుక, నీ మొక్కుబడి సంగతి పక్కన పెట్టి నీకున్న ఆ బలాన్ని దేవుడికి ఉపయోగించాలని చెప్తున్నాను. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. చాలామంది వాళ్ళ బలాన్ని చాలామంది వాళ్ళ బలాన్ని స్త్రీలకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ బలాన్ని అనేకమైన వ్యసనాలకి ఉపయోగిస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటికల్లా వాళ్ళ బలాన్ని ఉపయోగిస్తున్న ప్రజలు కోకొల్లగా ఉన్నారు. కానీ దావీదైతే తన యవ్వన కాల బలాన్ని, తన శక్తిని ఎవరికి ఉపయోగించాడంటే దేవునికి సమర్పించి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ బలాన్ని ఉపయోగించాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవునికి స్తోత్రం కాదుగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆలోచిస్తాం. మన వాళ్ళు చెప్పినా, స్తోత్రం చెప్పినా అసలు ఆ స్వరమెత్తి అసలు మోతం మోగిపోయేటట్లుగా ఉండాలండి మనం చేస్తే. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి, దావీదు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడిచ్చిన బలాన్ని దేవుడి కొరకు ఉపయోగించాడు. కానీ సంసోను ఒకనొక సమయాన్న దేవుడిచ్చిన బలాన్ని ఏం చేసుకున్నాడంటే పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చిన బలాన్ని పాడు చేసుకున్నాడు. కానీ దావీదైతే దేవుడిచ్చిన బలాన్ని తన శక్తి కొలది దేవుడిని ఏం చేశాడంటే ఆరాధించాడు, దేవుణ్ణి సేవించాడు. మరి మీ బలాన్ని ఎవరికి ఇస్తున్నారు? దేనికి ఉపయోగిస్తున్నారు? ప్రజల కొరకు ఉపయోగిస్తున్నారా, లేకపోతే నీ కొరకు ఉపయోగిస్తున్నావా? నీ బలాన్ని దేవునికి ఎంతగా ఉపయోగిస్తున్నావు ఆలోచించు. పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేసి వచ్చి ఆరాధించేవాడికి ఏమైచ్చేద్ది? అలసట వచ్చేది. అంటే బలాన్నంతా మన జీవనం కొరకే ఉపయోగించేసాం. అంటే ఉపయోగించొద్దు నేను అంటలేదు. మీరు గమనించినట్లయితే యాకోబు 20 సంవత్సరాలు, తన యవ్వన కాలాన్ని 20 సంవత్సరాలు దేని కొరకు ఉపయోగించాడు బలాన్ని? చెప్పండి. స్త్రీల కొరకు, అంతేనా? రాహేలు కొరకి తన బలాన్ని 14 సంవత్సరాలు తన బలాన్నంతా ఎటిచాకిరి చేశాడు. ఆలోచించండి. తన భార్య కోసం 14 సంవత్సరాలు. అంటే మీరు అనుకోవచ్చు 14 ఆమె కొరకే చేయలేదు కదా, లే కొరకంటే అసలు ఆమె కొరకే ఫస్ట్ చేసింది, ఆమె కొరకే తర్వాత చేసింది కూడా ఆమె కొరకే. 14 సంవత్సరాలు రాహేలుకి
తన బలాన్ని, రాహేలు కోసం తన బలాన్ని, తన శక్తిని ఉపయోగించాడు. తర్వాత మందల కోసం 6 సంవత్సరాలు కష్టపడి ఉపయోగించాడు. 20 సంవత్సరాలు తన జీవనోపాధి కొరకి, భార్య కొరకి తన బలాన్ని, శ్రేష్టమైన యవన కాలాన్ని ఉపయోగించాడు. కానీ దావీదైతే తన బలాన్ని, తన యవన కాలాన్ని దేనికి ఉపయోగించాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి తన బలాన్ని ఉపయోగించాడు. శాశ్వతమైన కృపతో దావీదు నింపబడినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. 14 సంవత్సరాల బలాన్ని ఉపయోగించిన మధ్యదారిలోనే ఏమైపోయింది? మధ్యదారిలోనే కాలం ముగించేసింది. వాక్యం చెప్తుంది, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు అని. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ప్రసంగి అంటాడు, ఈ ప్రయాస అంతా కూడా గాలికై ఒకడు ప్రయాసపడినట్లుగా. దేనికంట? గాలికి ప్రయాసపడండి, పట్టుకోండి, వీళ్ళు ఉంటుందా? గాలికి ఎంత ప్రయాసపడినా అది ఉండదు. ఆలోచించి, గాలికి ఎలా ఉంటుంది? గాలికై ప్రయాసపడినట్లుగానే అయిపోయిందంటాడు. కానీ దావీదైతే గనక అలాగో చేయకోకుండా తన శక్తిని, తన బలాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించాడు. ఈ వాక్యం వింటున్నా మీరు అందరూ కూడా చేయవలసింది ఏంటంటే, మన చప్పుట్లన్నీ ఎట్టగొట్టాలి, శక్తి కొలది కొట్టాలి. పాట పాడాలని ఎట్లా పాడాలి? శక్తి కొలదిగా పాడాలి. ప్రార్థించాలని ఎట్లా ప్రార్థించాలి? శక్తి కొలదిగా ప్రార్థించాలి. దేవుని స్తుతించాలన్నా శక్తి కొలదిగా స్తుతించాలి. అంటే మన బలాన్ని, మన శక్తిని దేనికి ఉపయోగించాలంటే ప్రభు అయిన యేసుకి ఉపయోగించాలి. యోసేపు తన యవన కాలం బలాన్ని దేనికి ఉపయోగించాడు? దేవుని కొరకు ఉపయోగించాడు. అపోస్తలులు చూడండి, మేడగది అనుభవం పొందిన తర్వాత వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని అంతా కూడా దేనికి ఉపయోగించారంటే దేవుని పరిచర్య కొరకే ఉపయోగించారు. మరి యాకోబు చూసారా, 14 సంవత్సరాలు ఆ రాహేలు కొరకు తన బలాన్ని, ఇంకేముంటది, మంచు, ఆకాశం నుంచి మంచు కూర్చుంది ఆయన మీద, పగలగ్గికి రాత్రి మంచుకి క్షీణించిపోయాడంట. ఏమైపోయాడు? క్షీణించిపోయాడు. కొంతమంది మీరు గమనించండి, వయసు అంతా తాగేసి బాగా తిరిగేసి వాళ్ళ ఇష్టానుసారం వ్యసనాలన్నీ అనుభవించేసి, అర్థమైందా, ఇక అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్కి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను కాచిక ఈ నొప్పులు తొలగించాడయ్యా, ఈ మోకాల నొప్పులు తీసేయ్యా. ఎంతవరకు వచ్చినాయి మోకాల నొప్పులు నీకు? ఎంతవరకు వచ్చినాయి? దేనికోసం వచ్చినాయి? ఏసై కొరకు ఏమైనా వచ్చినాయా? నీ మోకాల నొప్పులు ఏసై కొరకు వచ్చినాయా? దేని కొరకే? నీ సంపాదన కొరకు. ఇక లాస్ట్లో నీ ప్రభు ఏం చేయాలి? నీ మోకాల నొప్పులు తీసేయాలి. ఇక మన దైవజనులు ఒక మాట చెప్పారు, దేవుణ్ణి వాడుకునేవారుగా మీరు ఉండొద్దు, కానీ దేవుని చేత వాడబడేవారుగా మీరు ఉండాలండి. అన్ని నొప్పులు వచ్చిన తర్వాత వస్తే నువ్వు జరిగేది ఏంటో తెలుసా? దేవుణ్ణి నువ్వు వాడుకుంటావు తప్ప నువ్వు దేవుని చేత వాడబడలేవు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడి కొరకు ఏం చేస్తావు? ఏ పని చేయగలుగుతావు నువ్వు? అందుకనే బలం ఉండంగానే, శక్తి ఉండంగానే మీ శక్తిని, మీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించండి అని నేను చెప్తున్నాను.